భూమిలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు మరో 3 రోజుల సమయం మాత్రం ఉండగా అయోధ్యరాముడి విగ్రహ దివ్యమంగళ రూపం తొలిసారిగా శుక్రవారం వెల్లడైంది. కృష్ణశిలతో నల్లని రాయితో చెక్కినట్టు విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా పసుపు రంగు వస్త్రం కట్టి గులాబీ దండతో అలంకరించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే గ్యారంటీ రుణాలపై ముందు చూపు లేకుంటే ముప్పే, గరిష్ట పరిమితిని నిర్దేశించుకోవాలి, సామాజిక ఆర్థిక ప్రయోజనాల కీలకం, రుణం తీసుకునే సంస్థలపై పట్టు ఉండాలి, అప్రమత్తత లేకుంటే ఆర్థిక ఒత్తిడి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ కీలక సూచనలు, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల కోసం ఇది కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీలు రాష్ట్రాల ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా ఉండకూడదని నిపుణుల కమిటీ పేర్కొంది. ఏటా ఎంత మేరకు గ్యారంటీలు ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్ట పరిమితిని నిర్దేశించుకోవడం అవసరమని సూచించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీలో 0.5% లేదా రెవెన్యూ రాబడుల్లో 5%, ఏది తక్కువైతే అంతకంటే తక్కువ మేర గ్యారంటీలకు మాత్రమే ప్రతి ఏటా పెంచుకునేలా పరిస్థితి ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీలపై అధ్యయనం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించిన నిపుణులతో కూడిన వర్కింగ్ గ్రూప్ నివేదికను అందజేసింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖల కార్యదర్శులు, కాగ్ డైరెక్టర్ జనరల్, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి, ఆర్బీఐ సీజీఎంలతో కూడిన వర్కింగ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీలను విశ్లేషించి పలు సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీల సమస్యలు, సవాళ్లు, ప్రస్తుత స్థితి, ముందుకు వెళ్లే అవకాశాలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపొందింది. చాలా మంచి పాయింట్ ఇది. ఇప్పుడు రోజు గొడవ జరిగేది ఏంటి? అప్పులు భారీగా తీసేసుకున్నారు, 10 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు అని. తీరా చూస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నది 6.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఎంతవరకు జరిగింది ఈ లెక్కలే నడుస్తున్నాయి. టోటల్గా 4.5 లక్షల కోట్లు, కార్పొరేషన్లతో కలిపి 6.5 లక్షల కోట్లని ప్రభుత్వం చెప్తూ వస్తున్నది. అయితే ఆ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశంలో తీసుకోవడం తప్పు అంటూ వీళ్ళు చెప్తుంటే, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల మీడియా చెప్తుంటే లేదు అది కరెక్టే, తెలుగుదేశం హయాంలో కూడా ఇన్ని కార్పొరేషన్స్కి లోన్స్ తీసుకున్నారు ఇటు వైసీపీ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అసలు కార్పొరేషన్ లోన్స్కి ఒక లిమిట్ లేదు ఇంతకాలం. ఆ లిమిట్ పెట్టే రూట్లో ఒక కమిటీని వేసింది కేంద్రం రిజర్వ్ బ్యాంక్తో. ఆ రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు వేసినటువంటి కమిటీలో ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా, కర్ణాటక ఆర్థిక శాఖ కార్యదర్శులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ చెప్తున్నటువంటిది ఏంటంటే జిఎస్టీపీలో 0.5%, లేదంటే కనుక రెవెన్యూ రాబడుల్లో 5% అన్నటువంటి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి రోజు. లేకపోతే